10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉండే మా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఇంటింటికి తీసుకుపోతున్నాం. రేపు ఈ మున్సిపల్ ఎలక్షన్ కాదు, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా అద్దె దెబ్బ కొడతాం. ఈరోజు శివరాజన్న గారు ఎంతో ఈ కాలనీ డెవలప్ కోసం కావచ్చు, మరి ఆయన తిరుగుతుండు. ప్రజలకు ఒకటే చెప్పినాం, మీరందరూ కేసీఆర్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఏం పనులు చేసిండో 10 ఏళ్లలో, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ప్రజలను ఓట్లాడడం జరిగింది. ఈరోజు వాళ్ళు గెలిస్తే, శివరాజన్న గెలిస్తే రేపు ఈ 11 వార్డుల అభివృద్ధులు కావచ్చు, లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇక్కడ ఏం సమస్య ఉన్నదో ఆ సమస్య పూర్తి చేయనికే కొట్లానికి ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తుర్రు కల్లబొల్లి మాటలు చెప్పడానికి. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, మళ్ళా మీకు ఓటు అడుగు హక్కు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉంది, మీకు లేదని మీకు ఫస్ట్ డిపాజిట్ తెచ్చుకోండి మున్సిపల్ ఎలక్షన్లో. ఈరోజు ప్రజలు ఒక్కసారి మోసపోతారు, ప్రజలు రెండోసారి మోసపోరు. ఇలా ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇలా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తూ ఉంటుంది. మొన్న మా జిల్లా మంత్రి హరీష్ అన్న గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మా కేటీఆర్ అన్న మొన్న పార్టీ ఆఫీస్లో మాట్లాడడం జరిగింది. మొన్న మా కేసీఆర్ వచ్చినప్పుడే వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే కాంగ్రెస్ వాళ్ళు బూలు పట్టిపోయారు. ఇదన్నీ కుట్ర. ఎలక్షన్ వస్తేనే కేసులు పెడతాడు రేవంత్ రెడ్డి, మళ్ళీ తర్వాత రేపు ఎలక్షన్ అయిపోతే రేపు ఇంట్లో కూర్చుంటాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి దమ్ము లేదు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు సీఎం ఆశలకి ఎమ్మెల్యేవా మినిస్టర్ ఒకటి ఆలోచన చేసుకో. నువ్వు మున్సిపల్ ఎలక్షన్లో నువ్వే ప్రచారం చేస్తుంటావు, మరి రేపు కార్పొరేట్ ఎలక్షన్లో నువ్వే చేస్తుంటావు. మరి నువ్వు సీఎం ఉన్నావు కాబట్టి నువ్వు సీఎం లెవెల్లో నువ్వు ఎమ్మెల్యేలకు ప్రచారం చేసుకోవాలి. నువ్వు ఏం జరుగుతుందో అది రిపోర్ట్ తెచ్చుకోవాలి. సర్వే రిపోర్ట్లు రేపు పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో వార్డులు, మున్సిపల్ కౌన్సిలర్లు బంపర్ మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలుస్తారు. శివరాజన్న గారు ఒక మంచి మెజార్టీతో గెలవబోతుండు. రేపు 11వ వార్డు శివరాజన్నది మెజార్టీ ఎట్లుంటుందో మీరు కూడా చూస్తారు. 70 చెప్తే అవతలకి కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి దిమ్మ దిగల బుల్లెట్ దిగిందా లేదా చూసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పక్కన అమీన్పూర్ ఉన్నాడు ఒక కాంగ్రెస్ ఆయన లీడర్, ఆయన పూటికో పాటికో మాట మాట్లాడతాడు. ఆయన ఎమ్మెల్యే సాబ్ అంటుండే ఏ పార్టీ అని. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ చెప్తున్నా, నువ్వు ఎవరైనా కాంగ్రెస్లో పనిచేసుకో, నీ కాంగ్రెస్ మంత్రుల దగ్గరకు పో, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ కోసం ఏం కావాలో అభివృద్ధి నీకు తీసుకురా, నీ ముఖ్యమంత్రి కింద తీసుకురా. నీ ముఖ్యమంత్రి మరి మాట్లాడితే చెప్తారు కదా ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేయాలి చెప్తారు కదా. ముఖ్యమంత్రి గారు ఇలా ఎటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే, ఆయన ముఖ్యమంత్రి అడ్డిమారి గుడ్డి దెబ్బలకు ముఖ్యమంత్రి అయ్యాడు. లేకుంటే ముఖ్యమంత్రి అయ్యేటోడు. ఇలా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ అడిగితే రోజుకో నిందో కేసు. ఇలా కార్యకర్తలను కావచ్చు, మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కావచ్చు, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మరి థ్యాంక్ యూ.